వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. ఇండియా స్టార్ ప్రభాస్ పైన బాలీవుడ్ నటుడు అర్షద్ చేసిన కామెంట్ల పైన చర్చ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే దీనిపైన హీరో సుధీర్ బాబు రియాక్ట్ అవ్వగా తాజాగా హీరో నాని, నిర్మాత దిల్ రాజు కూడా స్పందించారు. ప్రభాస్ పేరు ఎత్తడం వల్ల పబ్లిసిటీ వస్తుంది అని కొంతమంది ఇలాగ చేస్తూ ఉంటారని కూడా అన్నారు. ఆయన కెరియర్ లోని ఇదే బిగ్గెస్ట్ పబ్లిసిటీ అంటూ నాని కూడా అన్నారు. ఇక ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదని కూడా దిల్ రాజు కూడా చెప్పారు. ఇక బాలీవుడ్ నటుడు అర్షద్ ప్రభాస్ పైన చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి ఇప్పుడు. ఇక ఈ వ్యాఖ్యలు వివాదం కాస్త టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అనే చర్చకు దారితీసింది. ఇప్పటికే అర్షద్ టాలీవుడ్ సెలబ్రిటీలు పరువులు కౌంటర్లు కూడా ఇచ్చారు. ఇక తాజాగా సరిపోదా శనివారం సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లో హీరో నాని కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలానే నిర్మాత దిల్ రాజు కూడా బాలీవుడ్ పైన సెటైర్లు వేశారు. దేశం గర్వించదగ్గ సినిమాలు తీస్తూ టాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ దూసుకుపోతూ ఉంటే కొంతమంది బాలీవుడ్ నటీనటులు కావాలని మనపైన విమర్శలు చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు అంటూ మీడియా అయితే అడిగింది. ఇక దీనికి దిల్ రాజు నవ్వుతూనే ఇచ్చి పడేశారు. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు అంటే మాట్లాడుతూనే ఉంటారమ్మా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు సౌత్ టాప్ లో ఉందని. ఉంది కదా, ప్రపంచం అంతా బాగా తెలుస్తోంది. ఎవరో ఏదో అన్నదానికి మనం ఎందుకు ఆలోచించాలి అసలు? ఇప్పుడు నా పైన అప్పుడప్పుడు కూడా రాళ్ళు పడుతూనే ఉంటాయి. ఎందుకు? పండ్లున్న చెట్లకి రాళ్ల దెబ్బలు కనుక. ఇక ప్రభాస్ ను అంటేనే కదా వాళ్ళు హైలైట్ అయ్యేది అంటూ దిల్ రాజు అయితే అన్నారు. ఇక ఇంతలో పక్కనే ఉన్న నాని కూడా అర్షద్ పేరు ఎత్తకుండానే ఇండైరెక్ట్ గా కౌంటర్లు కూడా ఇచ్చారు. మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్ లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఇప్పుడే వచ్చిందనుకుంటా. మీరు అలాంటి వారికి ప్రచారం ఇవ్వడం వల్లే వాళ్ళు పాపులర్ అవుతూ ఉన్నారు అంటూ నాని కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక ప్రభాస్ ను తిట్టిన వారి పైన టాలీవుడ్ అంతా ఏకమై విమర్శలు చేయడం చాలా మంచి పరిణామం అంటూ కూడా నెటిజన్లు అందరు కూడా కామెంట్లు పెడుతున్నారు. ఇక నాని సరిపోదా శనివారం సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కి 289 చేడి సినిమాలు ప్రభాస్ లుక్ జోకర్ లాగా ఉంది అంటూ కామెంట్లు చేశారు అర్షద్. అసలు ఇలాంటి క్యారెక్టర్ ప్రభాస్ ఎందుకు చేస్తున్నాడో అసలు అర్థం కావట్లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక దీనిపైన డార్లింగ్ ఫ్యాన్స్ అందరు కూడా గట్టిగానే తగులుకున్నారు. ఇక అప్పటి నుంచి అర్షద్ దారుణంగా ట్రోల్ చేస్తూ మొత్తాన్ని బాలీవుడ్ ను కూడా ఏకిపరుస్తున్నారు అభిమానులు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఇండియా స్టార్ అవ్వడం బాలీవుడ్ వాళ్ళకి అస్సలు మింగుడు పడడం లేదని, అందుకే ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులతో కలిసి విమర్శలు చేయిస్తున్నారు అంటూ కూడా పోస్టులు అయితే చేస్తున్నారు. ఇక వీటికి బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే రిప్లై ఇస్తున్నారు. ఇలాగా సోషల్ మీడియాలో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వివాదం అయితే నడుస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.